దావీదు ఎన్నికలేని వాడే, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దావీదును ఏర్పరుచుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. తన దాసుని పంపించాడు. యెషయా కుమారులలో ఒకరిని అభిషేకించమంటే దైవజనుడు వెళ్ళి తనకున్నటువంటి యెషయా కుమారులు ఒక్కొక్కరిని పిలిచినప్పుడు ఒక్కొక్కడు వారులాగా వెంటనే ట్రైనింగ్ పొందినటువంటి వారులాగా ప్రియమైనటువంటి దేవుని పిల్లల పరాక్రమం కలిగినటువంటి వారు ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, వీరిని నేను ఏర్పరచుకోలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. మొదటి వారి దగ్గర నుంచి చివరి వారి వరకు ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే యెహోవా సమూయేలును ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు, అని యెహోవా హృదయమును లక్ష్య పెట్టు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, పై రూపమును ఎత్తును లక్ష్య పెట్టొద్దు అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పాలి. ఎవరి విషయంలో చెప్పండి? ఎవరి విషయంలో? దావీదు విషయంలో. తన అన్నలైతే చాలా ఎత్తున్నారు, అందంగా ఉన్నారు, కానీ వారు ఎవరిని దేవుడు ఇష్టపడలేదు. దావీదు దేవుడు కోరుకున్నాడు. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు మీద రాజుగా ఉండడానికి దావీదును సమయం చేత అభిషేకింపజేసినట్లుగా మనం చూస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దావీదు గొర్రెల కాపరి, గొర్రెలను కాచేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి గొర్రెలను కాచుకుంటున్న దావీదును కన్న తండ్రి కూడా పెద్దగా లక్ష్య పెట్టలేదు. అయితే దేవుడు ఏం చేశాడు? లక్ష్య పెడుతున్న కారణం ఏంటి తెలుసా? హృదయాంతరంగములను ఎరిగినటువంటి వాడు. దేవుని స్తోత్రం. దావీదు ఎలాంటి వాడంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించేటువంటి వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒంటరిగా ఉండి పాటలు పాడుకుంటున్నటువంటి వాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒంటరిగా ఉండి దేవుడు నాకు తోడుగా ఉన్నాడనేటువంటి ప్రియ ధైర్యం కలిగినటువంటి వాడు దావీదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి దావీదు దేవుడు గొర్రెల కాపరి కాదు, కానీ దేవుని ప్రజలైన ఇశ్రాయేలు మీద దేవుడు రాజుగా అభిషేకింపజేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అభిషేకింపబడిన దగ్గర నుంచి దేవుడు దావీదు పక్షంగా ఉండి యుద్ధాలు చేసుకుంటూ వస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అవును ప్రియులారా, దావీదు ఎంత మాత్రం కూడా తను చేసిన యుద్ధములో ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కారణం ఏంటంటే దావీదు పక్షం ఎవరున్నారు? జీవము కలిగినటువంటి దేవుడు యుద్ధములో జయమును కలగజేసుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శత్రువుల మీద జయమును కలగజేసుకుంటూ వస్తున్నాడు. అపవాది యొక్క తంత్రం మీద విజయమును కలగజేసుకుంటూ వచ్చిన దేవుడు. దేవునికి స్తోత్రం. అలాంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మీద విషపు చూపినటువంటి వాడు సౌలు దావీదును చంపాలని ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంతో ప్రయత్నం చేసినప్పుడు
సౌలు యొక్క హృదయం ఏమైపోయింది చెప్పండి? చెడిపోయిన హృదయం కలిగిన వాడుగా ఉన్నారు. ప్రేమ దేవుడు బిడ్డలారా, దేవుడు ఎన్నిక లేనటువంటి ఒక వ్యక్తిని ఎన్నిక చేసుకుని ఏర్పరచుకుని ఉన్నతమైనటువంటి సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటే అతడు దీవించబడిన తరువాత ఏం చేశాడు? గర్వించాడు. మనసులో ఏమైపోయింది? మనసు చెడిపోయింది. దేవుడు స్తోత్రం. అందుకనే దేవుడు సౌలును విడిచిపెట్టాడు, దావీదును ఎన్నిక చేసుకున్నాడు. దావీదు దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు, దేవుడి ఇష్టానుసారమైన మనుషుడుగా కనబడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో దావీదును ఎన్నో సార్లు చంపాలని ప్రయత్నం చేసినప్పుడు దేవుడు అందరినీ తప్పించుకుంటూ వచ్చాడు. అందుకే వాక్యంలో పౌలు అంటున్నాడు, చెడిపోవు నీ ప్రాచీన స్వభావమును వదులుకొని నీ చిత్తవృత్తి యందు నూతనపరచబడినటువంటి వారై నవీన స్వభావమును, యథార్థమైన భక్తియు, నవీన స్వభావమును ధరించుకోమంటున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అవును ప్రియమైనటువంటి దేవుడు పెట్టారు. మన జీవితంలో దేవుడు ఎప్పుడైతే మనం ఒకవేళ ఒంటరిగా ఉన్నప్పుడు, ఎన్నికలేనటువంటి వారిగా ఉన్నప్పుడు, దేవుడు మనల్ని ఎన్నిక చేసుకుని దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు, దేవుడు మనల్ని దీవించినప్పుడు, దేవుడు ఇచ్చినటువంటి దీవెనలను బట్టి మనము దేవుని సన్నిధిలో కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగినటువంటి వారుగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. కృతజ్ఞత కలిగి లేకపోతే సౌలును దేవుడు విడిచిపెట్టినట్లుగా హిజ్కియా స్థిరపరచబడిన తరువాత మనసునందు గర్వించడం వల్ల తన జీవితము నాశనము చేసుకున్నట్లుగా ప్రియమైన దేవుని మీద మన పరిస్థితులు కూడా నాశనమైపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక మెరుగు కలిగి దేవుని సన్నిధిలో మనం కలిగి ఉండాలి అంటే ప్రియరా, దేవుడు మన పక్షంగా ఆయన ఉన్నాడు కనుక దేవుడు తన కార్యాన్ని మన పక్షంగా సఫలం చేసేంత వరకు వాక్యం చెబుతుంది, ఎన్నిక లేని వాడు బలమైనటువంటి జనమగును, యెహోవాకు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకవేళ నీ జీవితంలో ఒంటరిగా ఉన్నావేమో, ఎన్నిక లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, నీ పక్షంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా దేవుని కార్యాలను చూడలేకపోతున్నావేమో, దేవుడు అంటున్నాడు, యెహోవాకు నేను తగిన కాలమున నీ పక్షముగా నేను కార్యము చేస్తాను. దేవుని స్తోత్రం. తగిన కాలమున దేవుడు ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించాడు నీ జీవితంలో. టర్నింగ్ పాయింట్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దాని కొరకు మనం ఏం కలిగి ఉండాలి? వినయ భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో దేవుని కార్యాన్ని చూడటానికి మనము ఎదురు చూసేటువంటి వారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. తగిన కాలమందు దేవుడు తన కార్యమును మన పక్షంగా జరిగించేటువంటి దేవుడు ఆయన. అవును పిల్లగా, ఆయన చేసే కార్యం కొరకు మనం ఏం చేయాలి? ఓర్పు కలిగి మనము ఎదురు చూడాలి. చూడండి, విలాప వాక్యములు అంటాడు ఒక చక్కని మాట. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. దేవునికి స్తోత్రం చెప్పండి. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఏం కావాలి మనకి? ఓపిక కావాలి. అందుకే పెద్దవాళ్ళు అంటారు, ఓర్చుకుంటే కోరుకుంటూ చక్కడు. దేవుడి స్తోత్రం చెప్పాలి. ఓర్పు లేనటువంటి వారు పిల్లల కుటుంబాలను పాడు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి.
ఓర్పు లేక కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు. ఓర్పు లేక చేసేటువంటి ఉద్యోగంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరిని తనకున్నటువంటి పైన ఉన్నటువంటి వారు కొంచెం ఒత్తిడి చేస్తున్నారని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉద్యోగాన్ని పాడు చేసుకుంటున్నటువంటి పరిస్థితి, ఉద్యోగాన్ని పోగొట్టుకుంటున్నటువంటి వారు కొంతమందిని మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఏం లేదు చెప్పండి, ఓపిక లేదు. ఓపిక లేదు. కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నారు, సంసారాన్ని పాడు చేసుకుంటున్నారు, కాపురాన్ని పాడు చేసుకుంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఓపిక లేదు, ఓపిక లేదు. దేవుని వాక్యం చెబుతుంది, నన్ను ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అంటున్నాడు. అందుకని ఇక్కడ యెహోవాకు నేను తగిన కాలమున ఈ కార్యము అలా పెట్టి దేవుని స్తోత్రం చెప్తా. హల్లెలూయా. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అదే చెప్తుంది. సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగినటువంటి వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లు దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్న దేవుని స్తోత్రం చెప్పండి. సంపూర్ణ వినయముతోను సాత్వికముతో సమాధాన పడాలిగయ్యా. సమాధాన పడకపోతే ఏమైపోతాం? దేవునికి దూరం అయిపోతాం, దేవుని రాజ్యానికి దూరం అయిపోతాం. దేవుని వాక్యం చెబుతున్నటువంటి సత్యం అది. కాబట్టి మీరు సమాధానము బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోండి యందు శ్రద్ధ కలిగినటువంటి వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లు దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని దేవునికి స్తోత్రం చెప్పండి. సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను. అందుకంటాడు యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో అక్కడ ఒక మాటను రాశాడు, సాత్వికులు ధన్యులు, సాత్వికులు ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయం, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. దేవుడి స్తోత్రం చెప్పండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. దేవుడి స్తోత్రం. ఎంత గొప్ప మాట యేసయ్య చెప్పినటువంటి మాట ఇది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. దేవుడి స్తోత్రం. కాబట్టి మనమే కలిగి ఉండాలి, సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బ్రతిమాలుకుంటున్నానన్నాడు పౌలు భక్తుడి సంఘంతో. దేవుని స్తోత్రం. ప్రేమతో ఒకరినొకడు సహించుచు, ప్రేమతో ఒకరినొకడు సహించాలి. దేవుని ప్రేమించుచున్నానని చెప్పుకోవడం సులభమే, కానీ దేవుని ప్రేమను క్రియలలో చూపించడం అనేది చాలా కష్టమైనటువంటి పని. కష్టమైనా కానీ ఇష్టముగా భావించినప్పుడే దేవుని వాక్యానికి మనము లోబడినటువంటి వారమై ఉంటాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ప్రేమించాడు, దేవుడు లోకమును ప్రేమించాడు.
దేవుడు ఎంతగా ప్రేమించాడంటే ఎంతో ప్రేమించను. ఆయన దేవుడి స్తోత్రం చెప్పండి. కనుక ఆయన ప్రేమను పరిపూర్ణంగా ఎవరైతే గుర్తెరుగుతారో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమను మర్చిపోలేక భక్తులు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కొరకు వారు ప్రాణాలను కూడా చేసుకున్నారు కొంతమంది. దేవుడి స్తోత్రం చెప్పండి. దేవుని ప్రేమను మర్చిపోలేక, దేవుని ప్రేమను మర్చిపోలేక, ఆయన చూపించిన ప్రేమ, ఆయనతో ఉన్నటువంటి అనుభవాలు, ఆయనతో ఉన్న సహవాసం, ఆయనతో ఉన్నటువంటి ఆత్మీయ సంబంధాన్ని మర్చిపోలేకపోయారన్న దేవుని స్తోత్రం చెప్పండి. అంత ప్రేమ కలిగిన దేవుడు దేవుని స్తోత్ర. కనుకనే కలువరి శిలువలో మన కొరకు తన రక్తాన్ని చెందించాడు, తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. చివరి రక్త బొట్టు వరకు కాచి ఆయన ప్రేమను మనకు వెల్లడిపరిచాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న నీ నా జీవితంలో ఎవరిని ఒంటరి అయినటువంటి వాడు 1000 మంది అవును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవాను నేను తగిన కాలమందు నీ జీవితంలో దేవుడు కార్యాన్ని చేస్తాడు, దేవుడు అద్భుతాన్ని చేస్తాడు, దేవుడు ఆశ్చర్యమైన కార్యము చేస్తాడు. ఏ కార్యము కొరకు దేవుడి చిత్తానుసారంగా నువ్వు ఎదురు చూస్తున్నావు, ఆ కార్యము దేవుడు తగిన సమయం, తగిన కాలము తప్పకుండా నీ పక్షంగా నెరవేర్చే దేవుడైనా. వివాహము కొరకు ఎదురు చూసే బిడ్డలైతే వివాహ విషయంలో అద్భుతం, ఉద్యోగం కొరకు ఎదురు చూసే బిడ్డలైతే ఉద్యోగ విషయంలో అద్భుతం, సంతాన విషయంలో ఎదురు చూసే బిడ్డలైతే సంతాన విషయంలో దేవుడు అద్భుతం, తగిన కాలమందు దేవుడికి స్తోత్రం చెప్పాలి. అప్పుడు వరకు మనం ఏం కలిగి ఉండాలి? ఓపిక కలిగి ఉండాలి. ఓపిక కలిగి ఉండాలి. ఓపిక కలిగి ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని సంతోషపెడతాడు. అతి గొప్ప దేవుడు తన బిడ్డలమైన మనందరికీ దయచేయుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామని